హాయ్ హలో వెజిటబుల్స్తో కమ్మగా నోటికి టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ఇందుకు గాను ఇది ఒక రకంగా చెప్పాలంటే ఊరగాయ మాత్రమే. ఇందుకు గాను మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. బెండకాయ ఇంకా కాకరకాయ స్కిప్ చేయాలి. ఇందుకు గాను నాకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను. అందులో కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, వాటినైతే ఘాటు పెట్టాను చిన్న హోల్ మాదిరిగా. ఇంకా మట్టికాయ, క్యారెట్, క్యాబేజీ, దొండకాయ తీసుకున్నాను అనమాట. వీటినన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంక ఇలా మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ అనేది ఇలా అయితే చేసుకున్నాను. పైగా ఇప్పుడు కార్తీక మాసం కదా, ఉల్లి వెల్లుల్లి లేకుండా తినటానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నేను ఇవాళ మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చేసాను, శివాలయంకి. ఇంటికి దగ్గరలో ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా బాగా చక్కగా ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకా రెసిపీలోకి వచ్చేసరికి ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి అన్నీ వేపుకున్నాను. ఈవెన్ మట్టికాయ కూడా అలా ఘాటు పెట్టేసి వేపుకున్నానమాట. ఇంక ఇలా పచ్చిమిర్చిని కూడా అలా ఘాటు పెట్టేసి వేపుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో పడినప్పుడు పచ్చిమిర్చి బ్లాస్ట్ అవుతుంది కాబట్టి. ఇంకొక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టేశాను తక్కువ నీళ్ళల్లో గుజ్జుగా. ఈ గుజ్జునైతే ఇంకా ఆయిల్ వేడి పెట్టేసి పోపు దినుసులన్నీ వేసి ఈ చింతపండు గుజ్జు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఆయిల్ అంతా పోయి గుజ్జు అనేది గ్రేవీగా వచ్చే వరకు కలబెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జు బదులుగా మనం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ నిండుగా నిమ్మరసం పిండేసుకొని తర్వాత అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా చింతపండు గుజ్జును బాగా కలబెట్టుకునేటప్పుడు మనం పక్కన వేపుకొని తింటాం కదా, ఈ వెజిటబుల్స్ అన్నీ అందులో ఆవపిండి, మెంతిపిండి హాఫ్ స్పూన్ అయితే వేసాను. 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ఉప్పు, పసుపు వేసేసి హాఫ్ స్పూన్ పసుపు వేసేసి అంతా కలబెట్టుకొని వేయించి పక్కకు పెట్టుకున్న వాటిలో కలబెట్టుకొని ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అందులో అయితే ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ వేసి కాసేపు ఉండి ఆఫ్ చేశాను. అంతే అండి, మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే చిన్నప్పుడు అమ్మ చేసేది, ఉల్లి వెల్లుల్లి లేకుండా. ఈ పికిల్ అయితే కడుపు నిండా అన్నం తినొచ్చు అనమాట. ఇంకా ఒక ముద్ద ఎక్కువే తినొచ్చు. ఇంక ఇవాళ మా పిల్లలకు స్నాక్స్కి అయితే క్యారెట్ చిప్స్ తెప్పించి స్కూల్కు స్నాక్స్గా అయితే పంపించేసాను అనమాట. ఇంకా అంతే అండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.